మీ హెయిర్ ఫాల్ని పూర్తిగా కంట్రోల్ చేసి జుట్టు బాగా పెరుగుతుంది, చుండ్రు కూడా తగ్గిస్తుందండి. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. రిజల్ట్ అయితే చాలా బాగుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. మందార ఆకులు తీసుకుంటున్నాను. ఇది పాతకాలం రెమెడీ అనమాట, కొత్తదేం కాదు. మీరేం టెన్షన్ పడకండి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, చక్కగా మీరు వాడుకోవచ్చు. ఇది మందార ఆకులు నేను తీసుకున్నాను. కడగండి, కడిగి ఒక 10 ఆకుల వరకు తీసుకోండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇది నేను ఇప్పుడు తయారు చేసేది ఆయిల్. ఇది చిన్నప్పటి నుంచి వాడుతున్న ఆయిలే, మేము కొత్త ఆయిల్ ఏం కాదు. కానీ ఈ మధ్య ఎక్కువ కెమికల్స్ ఉన్నది వాడడం వలన అందరూ కూడా అది బాగా వస్తుంది జుట్టు అన్న నమ్మకంతో వాడుతున్నారు. కానీ ఊడిపోతుందని మళ్ళీ ఎన్ని కామెంట్స్ అండి. మీరేం బాధపడకండి, మీ హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది. జుట్టు నల్లగా, దృఢంగా, స్ట్రాంగ్గా పెరుగుతుంది. స్కాల్ప్ దగ్గర కూడా మీకు హెయిర్ ఒత్తుగా ఉంటుంది. నా మాట వినండి, ఖచ్చితంగా ట్రై చేయండి. కరివేపాకు తీసుకున్నాను. రెండవది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది. మునగాకు ఇప్పుడు నేను తీసుకుంది. మునగాకు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. మందారాకు, కరివేపాకు కన్నా మునగాకు ఎక్కువ తీసుకోండి. అన్నీ 3 కూడా కడగండి, తలకు సంబంధించింది కాబట్టి. ఈ 3 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. మీకు నేను ఇప్పుడు ఎలా ప్రాసెస్లోకి వెళ్ళాలో చెప్తాను, ఒక్కసారి చూడండి క్లియర్గా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. తడి అన్నది అంటే నీళ్ళు ఒక్క చుక్క లేకుండా చూసుకొని మీరు మిక్సీ పట్టుకొని రావాలి. ఇప్పుడు ఇలా మనకు ముద్దలాగా అవుతుంది, గట్టిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే తడి మనం నీళ్ళేం పోయలేదు కాబట్టి చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇవ్వండి, ఈ విధంగా మనకు ముద్ద అయితే వస్తుంది. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకోండి. దాంట్లో లవంగం మొగ్గలు ఒక 20 మొగ్గల వరకు వేసుకోండి. అందులో నేను ఇప్పుడు కొబ్బరి నూనె, ఆముదం ఆయిల్ 2 కూడా వాడుతున్నాను. దీనికి సంబంధించి 2 వేసుకోవాలి. ఇప్పుడు నేను వేస్తుంది మెంతులు 1 స్పూన్ వరకు వేసుకున్నాను. మెంతులు మన హెయిర్కి చాలా చాలా మంచిది. లవంగాలు ఇంకా మంచిది, స్కాల్ప్ మీద జుట్టును తీసుకొని వస్తుంది. అందుకనే నేను ఆముదం ఆయిల్, కొబ్బరి నూనె 2 సమానంగా వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అది కాస్త వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న ముద్ద అన్నది అందులో వేసుకోవాలి. ఈ ఆయిల్ వచ్చేసి మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అప్పటికప్పుడు జుట్టు రాలిపోతున్నా, చిట్లిపోతున్నా, ఎర్రగా ఉన్న, వైట్ హెయిర్ వచ్చేస్తున్నా, జుట్టు ఈ మధ్య పలచబడిపోతున్నా, అసలు పెరగట్లేదు అనుకున్నా అసలు బాధపడకుండా మీరు ఇది రాయండి. పూర్తిగా వైట్ హెయిర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఆకుల్లో ఉన్న తడి మొత్తం పోయేంత వరకు మీరు స్టవ్ మీద ఉంచండి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వడపోయండి. వడపోసి మీరు డైలీ నూనె రాసుకొని జడ వేసుకోండి. మసాజ్ చేయండి, స్కాల్ప్ మీద మసాజ్ చేయండి. రక్త ప్రసరణ బాగా జరిగి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి జుట్టు బాగా పెరుగుతుంది. డైలీ మీరు అప్లై చేసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. తలస్నానం మీరు ఎప్పుడు చేస్తారో అప్పుడే చేసుకోండి. ఈరోజు పర్టికులర్గా నూనె రాసిన తర్వాత తలస్నానం చేయాలని కంపల్సరీ రూల్ ఏం లేదు. మీకు నచ్చినప్పుడు తలస్నానం చేసుకోండి. కానీ నూనె మాత్రం డైలీ మీరు రాయండి, రాసి మసాజ్ చేయండి. మసాజ్ చేసి మీరు జడ వేసుకోండి. మీరే చూద్దరు కానీ 1 వీక్లో మీకు రిజల్ట్ అదిరిపోతుంది.